శ్రీ వెంకటరమణ గోవింద గోవింద అనాథరక్షకావత్ బాంధవ గోవింద గోవింద రమావర సత్యనారాయణ గోవింద గోవింద. భక్తులందరికీ వైశాఖ మాస శుభాకాంక్షలు. వైశాఖ మాసం వచ్చిందంటే చాలు ఎంతో విశేషమైనటువంటి పండుగలు కూడా వస్తాయి కదా. ప్రధానమైనటువంటి పండుగలలో అక్షయ తృతీయ ఒకటి, ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు. అలాగే పౌర్ణమి కూడా ఎంతో విశేషమైనటువంటిది. మనకు పురాణాలు ఉన్నాయి. మనకున్నటువంటి మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది కదా. అందులో కార్తీక మాస పురాణం కూడా ఉంది మనకు. అలాగే వైశాఖ మాస పురాణం కూడా ఉంది మనకు. మరి వైశాఖ మాసంలో ఏ భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి అంటే కనుక ఈ వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది, ఎంతో ఎంతో పవిత్రమైనటువంటిది. వైశాఖ మాసము దాన ధర్మాలకు పుట్టినిల్లు. ఈ వైశాఖ మాసం అంతా కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. సూర్య భగవానుడు భగభగ తన కాంతిని భూమిపైకి వదులుతుంటాడు కదా. మరి వైశాఖ మాసంలో ప్రధానమైనటువంటి దానాలు ఏమి చెయ్యాలి, ఎటువంటి రోజులలో చెయ్యాలి అంటే కనుక అవసరాన్ని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి మనం దానాలు చేయాలి ప్రథమం. తర్వాత మనుషుల యొక్క అవసరాలను బట్టి మనము దానాలు చేయాలి. ఈ వైశాఖ మాసంలో ప్రధానమైనటువంటి దానం ఏమిటంటే నీళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మనం బాటసారులు ఎంతోమంది కూడా ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి బయలుదేరుతుంటారు పనుల నిమిత్తం కదా. ఈ ఎండ తీవ్రతకు వారికి చాలా దాహం వేస్తుంది. అలా దాహం వేసిన వారికి మనము మంచినీళ్ళు దానం చేశామంటే చాలు అనంత కోటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మనకు, మన ముందు తరాల వారికి ఖచ్చితంగా దక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే గోశాలలు ఉన్నాయి, గోవులుండే శాల గోశాల, అక్కడ నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. అలాగే మన ఇంటి చుట్టూ కూడా ఎన్నో పక్షులు సంచరిస్తూ ఉంటాయి, వాటికి కూడా చిన్న చిన్న నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి. అలాగే ఎన్నో జంతువులు కూడా మనకు చుట్టుపక్కల సంచరిస్తుంటాయి. ఉదాహరణకు కుక్కలను చూస్తుంటాం, పిల్లులను కూడా చూస్తుంటాం కదా. వీటికి కూడా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి పెడితే కనుక అనంత కోటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మనకు, మన ముందు తరాల వారికి ఖచ్చితంగా దక్కుతుంది. అనంత కోటి అంటే అసంఖ్యాకం, అపరిమితం. పరిమితం అనేది లేదన్నమాట వైశాఖ మాసంలో. ఇలా చేస్తే కనుక ఇంత విశేషమైనటువంటి. అలాగే దానాలు, చాలామంది ఎండ తీవ్రతకు తట్టుకోలేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. వాళ్ళు వృత్తిరీత్యా పనులు ఖచ్చితంగా చేసుకోవాలి కదా. అలాంటి వారికి మనం ఛత్రం అంటే గొడుగు దానం చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే పాదరక్షలు దానం చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే నీళ్ళ కుండ, ఒక మట్టి పాత్ర కుండ నీళ్లతో సహా దానం చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఫలదానాలు, ఫలాలలో రాజఫలం మామిడి పండు, మామిడి పండు దానం చేస్తే చాలు పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. ఇంకా ఎటువంటి దానం చేసినా కూడా పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు ఖచ్చితంగా వెల్లివిరుస్తాయి. శుభకార్యాలన్నీ కూడా సకాలంలో సక్రమంగా జరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మనకు పుష్కలంగా ఉంటాయి. ఎంత విశేషమైనటువంటిది ఈ వైశాఖ మాసం. దాన ధర్మాలకు పుట్టినిల్లు వైశాఖ మాసం. భక్తులారా, అనంత కోటి పుణ్య ఫలితాలు సంపాదించుకోవాలి. మనము మన ముందు తరాల వారు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే కనుక వైశాఖ మాసంలో అనాథలకు, అభాగ్యులకు సహాయ సహకారాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. ఆ వైకుంఠవాసుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద.